ఆరగాకరకాయ కూర చేస్తున్నాను, ఫ్రై చేస్తున్నాను. ఆరగాకరకాయలు 1/2 కేజీ ఆరగాకరకాయలు ఇవి. ఆయిల్ వేస్తున్నాను బండికి. ఆయిల్ పట్టింది కాబట్టి 3 గంటలు వేసాను. ఎక్కిందండి. కాకరకాయ ముక్కలు వేస్తున్నాను. అలాగే వేయించుకుంటాను కాకరకాయ ముక్కల్ని. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతూ ఉంటాయి. కూరలోకి పెద్ద ఎల్లిపాయ ఒకటి తీసుకున్నాను. ఇట్లా గర్భాలు ఒలుసుకున్నాను. స్పూనున్నర జీలకర్ర 2 వేసాను. ఇది కొంచెం మిక్సీ పట్టుకున్నాక కారం ఉప్పు కూడా వేస్తాను. ఇందులోనే వేస్తున్నాను. 4 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. కారం వేస్తున్నాను. 3 స్పూన్లు కారం వేస్తాను. సాల్ట్ వేస్తున్నాను 1 స్పూను. ఒకటి స్టార్ట్ చేయబద్దు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుంటాను నేను. ముక్కలు ఫ్రై అయిపోయినాయి. వేరే గిన్నె తీసుకుంటున్నాను. ఇది రెండోసారి వేస్తున్నాను. ఒకసారి ఫస్ట్ అయిపోయింది, రెండోసారి వేయించుతున్నాను. ఇవి పొలాల్లో దొరికిన కాయలు. ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మాకు పొలాల్లో తెచ్చారు, మార్కెట్లో తెచ్చినాయి కాదు. ఇవి కూడా అయిపోయినాయి, రెండో వాయి కూడా అయిపోయినాయి. కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి. కొత్త వాళ్ళు అయితే గింజలు వేలుతాయి, భయపడకూడదు. ఫ్రైకి కొద్దిగా ఆయిల్ పట్టిద్ది, కొద్దిగా వేసాను. మళ్ళీ తాలిమిందులు వేస్తున్నాను. తాలిమిందులు వేగాక వేగినవి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేస్తున్నాను. 1/2 కేజీ ఆరగాకరకాయ కూరలోకి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. పసుపు వేస్తున్నాను. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్. దీన్ని కొంచెం వేయించుకోవాలి. మనం ముందుగా పట్టుకున్నాం కదా అల్లం, పట్టుకున్నాం కదా ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, కారం, ఉప్పు పట్టిన మసాలా వేస్తున్నాను. కారపొడి. దీన్ని ఒకసారి ఇట్లా తిప్పుకొని ముందుగా కాకరకాయ ముక్కలు వేసి పెట్టుకున్నాం కదా అవి వేస్తున్నాను. ఇందులో ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. కరివేపాకు వేస్తే తీసేస్తున్నారు కాబట్టి మిక్సీలో వేసాను నేను. బాగా మనం వేయించిన అంత కారపొడి అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ముందుగానే వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేగే పని లేదు. వీటిని అయిపోయిందండి కాకరకాయ కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి షేర్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఉప్పు నేను వేసిన కొలతలకి సరిపోయింది. సబ్స్క్రైబ్ కూడా చేయండి.